హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చపాతీ విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. నాకు అసలు వంట చేయడమే రాదు. అలాంటిది మా మమ్మీ పక్కన కూర్చొని నాకు అన్నీ చెప్తుంటే నేను చేస్తున్నాను. ఎలా చేశానో కామెంట్ చేయండి. అసలు నాకు వంట చేయాలంటేనే చాలా బద్ధకం. మా అమ్మ నన్ను ఎప్పుడూ తిడుతూనే ఉంటారు, వంట నేర్చుకో అని. ఎలాగో 4 months ఇంటర్న్షిప్కి ఇంటికి వచ్చా. అందుకు ఇంకెందుకని చెప్పి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా అలా చేస్తున్నంతసేపు మా అమ్మ ఇలా చెయ్యి, అలా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తూనే ఉంది. అలానే చేశా. ఇంకా లాస్ట్కి ఫైనల్గా అది ముద్దంతా కలపడం అయిన తర్వాత ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలని చెప్తే పక్కన పెట్టేసా. ఇంతలో పిండి సాఫ్ట్ అయ్యాక నేను చపాతీ ప్రిపేర్ చేయాలి. అందుకు ఇంతలోగా మా చెల్లి పన్నీర్ బటర్ మసాలా కర్రీ కుక్ చేస్తుంది. మా చెల్లి కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఆ కుక్ చేస్తున్నంతసేపు కూడా నాకు చేతులు ఉండబెట్టవు కదా, దాన్ని అలాగ కొడుతూ చేస్తూ ఏదో ఒకటి అంటూనే ఉంటాను. అందుకు అది చాలా చిరాకు పడుతుంది. అయినా అవన్నీ భరిస్తూ కుక్ చేస్తూ ఉంటుంది. సిస్టర్స్ అనేక ఇది కామన్ కదా. కుక్ చేస్తున్నప్పుడు తనకి ఏమైనా డౌట్స్ అనిపిస్తే మా మమ్మీని పిలిచి ఎలా చేయాలి, ఏం చేయాలి అని అడుగుతుంది డౌట్స్. ఆ డౌట్స్ మా మమ్మీ క్లారిఫై చేసి ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తుంది. తర్వాత ఆ మిక్సీ చేస్తున్నప్పుడు కూడా దానికి ఏదో డౌట్ అనిపించింది. అప్పుడు మా మమ్మీని పిలిచి మా మిక్సీ ఇలానే చేయాలా, ఇంకేమైనా యాడ్ చేయాలా అని చెప్పి అడుగుతుంది. అక్కడ మిక్సీ చేయడం అయిపోయాక ఫైనల్గా పన్నీర్ బటర్ మసాలా కర్రీ కుక్ చేస్తుంది. ఈ బటర్ మసాలా కర్రీ అనేది తనకి చాలా ఇష్టం. తనకి పన్నీర్ అనగా చికెన్ అనగా చాలా పిచ్చి. తనకి ఏమైనా నచ్చిన ఫుడ్ అయితే మాత్రం ఎవరిని ఏం డౌట్స్ అడగదు. తనకి వచ్చినట్టు తను కుక్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అలా టైంలో మేము కూడా డిస్టర్బ్ చేయం తనని. తను కుక్ చేస్తున్నంతసేపు నేను కూడా అలా చూస్తూ ఉంటాను. కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మాత్రం ఎప్పుడూ రాదు. ఈరోజు ఏదో చపాతీ చేయాలని ఇంట్రెస్ట్ పెట్టాను. అది కూడా ఇంకా ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయిపోతే అప్పుడు నేను చపాతీ చేయడం స్టార్ట్ చేస్తాను. మా చెల్లెలా కుక్ చేస్తుంటే నేను మా మమ్మీ అలాగా ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది అని పక్క నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా చేస్తున్నంతసేపు దానికి కూడా టైం పాస్ అవుతుందని చెప్పి మేమిద్దరం అలాగా అక్కడే నించొని తనకి ఇలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాం. ఆ క్వశ్చన్స్ అయ్యేలోగా ఇంతలోగా ఆ ముద్ద సాఫ్ట్ అయిందా లేదా అనేది నేను చెక్ చేయడానికి వెళ్ళా. ఆ సాఫ్ట్ అయిందా లేదా అని చెక్ చేశాక ఆ ముద్ద కొంత సాఫ్ట్ అయ్యింది. మా మమ్మీ దగ్గరికి వచ్చి సీరియస్గా ముద్ద సాఫ్ట్ అయిపోయింది మమ్మీ, నేను చపాతీ స్టార్ట్ చేయనానంటే మా చెల్లి పక్క నుంచి ఏంటి చేసేది ఒక చపాతీ, దానికి ఊరికే హంగామా చేస్తున్నావు, నేర్చుకో వంట చేయడం నేర్చుకో అని చెప్పి ఫైనల్గా మా చెల్లి కర్రీ కుక్ చేయడం లాస్ట్కి వచ్చేసింది. ఇంకా కర్రీ కుక్ చేయడం అయిపోయింది కదా అని చెప్పి నేను ఇంకా చపాతీ చేస్తా అని చెప్పి మా మమ్మీకి నేను వెళ్ళిపోయాను. ఇక్కడ నేను చపాతీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టా. నాకు చపాతీ చేయడం కూడా సరిగ్గా రాదు. ఒకటి స్ట్రైట్గా, ఒకటి హారిజంటల్గా, ఒకటి వర్టికల్గా చేస్తాను. కానీ ఈరోజు బాగానే చేశాను. ఇంకా చపాతీ చేయడం చాలా బాగా చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది చపాతీ చేయడం. చేస్తున్నంతసేపు కూడా మా మమ్మీ ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా తిప్పు, ఇలా తిప్పు, చపాతీని రొటేట్ చెయ్యు అని చెప్తూనే ఉంది. కానీ నేను అలానే ఫాలో అవుతూ చేశాను. అయ్యాక ఇంకా చపాతీ పామడం అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ దగ్గరికి వచ్చి అలాగా ఎలా కాల్చాలి ఏంటి అనేది కాల్చేసాను. తర్వాత ఫైనల్గా మొత్తం కాల్చిన తర్వాత నేను మా చెల్లి కలిపి ఫుడ్ అంతా ఒక దగ్గర పెట్టి ఫ్యామిలీ అంతా కూర్చొని మంచిగా తిన్నాం. మా డాడీ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు, మా చెల్లికి. మీరు కూడా మొత్తం వీడియో చూసి ఎలా ఉందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.